ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సాధకుడి మీద గుణాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, అసలు మనం గుణాలలో ఎలా ఇరుక్కుంటామో అన్నది ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ఎక్కువ మందికి ఉండే సందేహం ఏమిటంటే, నేను ఇన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను, నాలో కోపం తగ్గట్లేదు, కోరికలు తగ్గట్లేదు, మొత్తం అరిషడ్ వర్గాలకు చెందిన 14 రకాలుగా ఉన్న గుణాలన్నీ నా మీద ప్రభావితం చేస్తున్నాయి. మరి నేను చేస్తున్న సాధన ఏమైపోతుంది, నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి అని పదే పదే చాలామందిని బాధ పెడుతున్న విషయం, సందేహం ఇది. మనం ఇక్కడ ఒకటి గుర్తించాలి. మనమందరము ఇన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాము, సాధన చేస్తున్నాము అని అనుకుంటున్నాం కదా, అది ఒక భ్రమ. ఏంటంటే మనం సాధన చెయ్యట్లేదు, సాధన అనే దాంట్లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఇంకా పరిపూర్ణమైన సాధనలోకి వెళ్ళలేదు, పరిపూర్ణమైన ధ్యాన స్థితి మనకి లభించలేదు అని అర్థం. అక్కడ ఏ మార్గంలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా, నామజపం చేసినా ధ్యానం చేసినా ఏం చేసినా కూడా మనం కూర్చున్న సమయాన్ని మాత్రమే లెక్క పెట్టుకుంటున్నాము. మన హృదయంలో మనం లయమైన స్థితిలో ఎన్ని సెకండ్లు ఉంటున్నామో అన్నది ఎవరికీ తెలియదు. ఆ పరిపూర్ణమైన సాధనా స్థితిలోకి వెళ్ళటానికి నిరంతరం ప్రయత్నం చేసే సంవత్సరాలన్నీ గడుస్తున్న కొద్దీ ఆ ప్రయత్నాన్ని సాధన అని లెక్కించుకొని ఫలితాన్ని ఆశించటం వల్ల సాధకుడికి బాధ కలుగుతుంది. సాధన చేసే వాళ్ళకి కామక్రోధ మదమాత్సర్యాలు, కోపము, అన్ని గుణాలు పోతాయి అని అంటారు కదా. ఇంకా నేను సాధారణమైన మనిషిలాగే స్పందిస్తున్నాను, నాలో గొప్ప 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 మార్పులు జరగట్లేదు అని ఎక్కువ బాధపడుతూ మెసేజ్ పెడుతున్నారు. అలా అనుకోవడం ఏమీ తప్పు కాదు. కాకపోతే ఇక్కడే ఇంకొంచెం లోతైన ఎరుకతోటి మనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమశిక్షణ లేకుండా ఏమాత్రము ముందుకు వెళ్ళలేము. నీ ప్రయత్నంలో ఎటువంటి లోపము లేకుండా, ఒక్కరోజు కూడా మానకుండా నియమబద్ధంగా గట్టి పట్టుదలతో ప్రయత్నించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది. కానీ ఈలోపు మనలోకి మాయ ఎంటర్ అయిపోయి మన రూట్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనకి జాప్యం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక పిల్లి ఎలుకను వేటాడటం చూసారా? అస్సలు పిల్లి కొంచెం కూడా శబ్దం చేయకుండా తీక్షణంగా ఎలుక యొక్క కదలికలను గమనిస్తూ ఉంటుంది. గమనిస్తూ ఒక్క దూకి ఎలుకను నోటితో కరిచి పట్టుకుంటుందన్నమాట. అలాగే మనలోని ఈ గుణాలు కూడా మన లోపల చాలా సూక్ష్మంగా మన యొక్క ప్రతి కదలికని గమనిస్తూ ఉంటాయి అన్నమాట. గమనించి మాయ, కలిపురుషుని యొక్క మాయ తనలోకి లాక్కుంటూ ఉంటుంది. ప్రతి సెకండు కూడా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి సాధకుడిని గమనిస్తూ ఉంటుంది. అంత సూక్ష్మమైన గమనిక మాయకు ఉన్నప్పుడు, అంతకంటే సూక్ష్మమైన గమనిక సాధకునికి ఉండాలి. దానికి నిరంతరము మనము ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అది కూర్చొని చేసే ధ్యానమైనా కావచ్చు, నామజపమైనా కావచ్చు. కానీ ఆ రెండు మనకి ఏవి స్థిరంగా బలంగా తయారు చేయాలంటే మనలోని సూక్ష్మమైన ఎరుకను పెంచాలి. అంటే అసలు మనము మెల్లిమెల్లిగా అందులోకి ఎలా జారుకుంటున్నామో, ఆ పులి ఎలుకను ఎలా వేటాడుతుందో, మనలోని గుణాలు మనల్ని వెనక్కి లాగి ఇన్ని వేల జన్మలు ఎత్తేలాగా ఎక్కడ పొరపాటు జరుగుతుందో సూక్ష్మమైన ఎరుకుంటే కానీ గమనించలేము. సూక్ష్మమైన ఎరుకుతో గమనించినప్పుడు ప్రతి కదలిక నుండి మనకి ఒక జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు మనం జీవించే జీవితం మొత్తం కూడా ప్రతి సెకండు కూడా మనకి జ్ఞానబోధ చేస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం వినాలి అనంటే మనం సూక్ష్మంగా దానిని గమనిస్తూ అర్థం చేసుకోగలగాలి. అలా గమనిస్తున్నప్పుడు మనం మాయలో ఎలా ఇరుక్కుంటున్నామో,
మన మనసు మనతోటి ఎంత ఆడుకుంటుందో గమనిస్తే మనకే చాలా నవ్వొస్తుంది అనమాట. అంతలాగా సత్యం కంటే కూడా ఎక్కువగా మాయ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షించేటప్పుడు మొదటి నిమిషంలోనే నువ్వు ఎరుకతోటి మేల్కుంటే అది పూర్తిగా ఆచరణలోకి మారకుండా, మాయలోకి జారిపోకుండా నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. సాధారణంగా ఒక మనిషినైనా సాధకుడినైనా ఆకర్షణ ఫస్ట్ మనం జారిపోయేలాగా చేస్తుందన్నమాట. అసలు ఆ మనిషిని ఆకర్షించేది 2 రకాలుగా ఉంటుంది. అంటే మనుషుల రూపంలోని, ఇంకొకటి వస్తు సమూహము. వస్తువుల రూపంలో అంటే భౌతికంగా మానవుడి చేత సృష్టించబడిన ప్రతి వస్తువు, అంటే ఒక మొక్క దగ్గర నుంచి ఒక అందమైన ఏసీ వరకు కూడా అన్ని ఇల్లు, అన్ని రకాలైన భోగ సంపదలు కూడా వస్తు సమూహంగా మనం చెప్పుకుందాం ఇక్కడ ఉదాహరణకు. అవన్నీ ఒక రకంగా మనల్ని ఊబిలోకి లాగుతుంటే, ఇంకొకటి బలవంతమైనది ఏమిటంటే, చాలా బలంగా ఉండేది ఏంటంటే ఒక మనిషి ఏ విధంగా ఆకర్షిస్తాడు అంటే మమకారము, వ్యామోహము, పాసము. ఏ రకమైన బంధమైనా సరే తీసుకోండి, తల్లిదండ్రుల మధ్య, స్నేహితుల మధ్య, రక్త సంబంధాల మధ్య ఎటువంటి సంబంధము లేకుండా ఆత్మబంధము కూడా, అంటే జ్ఞానబోధ జరిగే దగ్గర కూడా మనం బంధంలోని, వ్యామోహంలోని ఇరుక్కునే ప్రమాదం చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనిషి మొత్తం ఈ 14 గుణాలలో ఇరుక్కోవటానికి కారణమయ్యేది ఏంటి? 2 రకాలుగా. ఈ మొత్తం వస్తు సమూహమైన, లేదంటే మనుషుల మధ్య ఏర్పడే బంధమైన, ఏదైనా సరే పూర్తిగా బంధంలో ఇరుక్కుపోయి అది లేకుండా నేనుండలేను అనేటటువంటి బలమైన వ్యామోహంలోకి మనిషి లాగటానికి ముందు స్టెప్ బై స్టెప్, 1 బై 1 జరుగుతూ ఉంటుంది క్రియ. కానీ మొదటిలో మనకి ఎరుక ఉండదు, పూర్తిగా అది లీనమైపోయి అందులో ఇమిడిపోతాము. ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా ముందు మనకి ఒక కంటి చూపుతోటి ఆకర్షణ మొదలవుతుంది. ఆ ఆకర్షణ అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు ప్రతిరోజు ప్రేరేపించి చేసే ఒక బలహీనతగా మారిపోతుంది. ఆ బలహీనత మెల్లిమెల్లిగా బంధంగా ముడిపడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుందంటే, ఇది లేకపోతే నేనుండలేను, మరణిస్తాను, ఇది నాకు కావాలి అనే అంత బలంగా మనకి అలవాటైపోతుంది. తరువాత ఇది నాకు మాత్రమే సొంతం కావాలి, ఇంకెవరి దగ్గరికి ఉండకూడదు, ఈ మనిషి నాకే సొంతం కావాలి అనే అంత బలం ప్రేరేపించబడుతుంది మనసులోని. ఇంకప్పుడు ఆ ఊబిలో నుంచి బయటకు రావటానికి అసలు ప్రయత్నమే చేయరు. ఇంకా అది ఎలా దక్కించుకోవాలి, దానికి నేను ఎంత కష్టపడాలి అనే ఆలోచన ఉంటుంది. అప్పుడు కూడా మనిషి ఎరుకులోకి రాకుండా ఇంకా అది ఎలా దక్కించుకోవాలనే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మనిషి ఇంకా మేలుకోడు. అది ప్రయత్నించి అది దొరికిందనుకోండి, చాలా ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బైపోయి దానిని అనుభవిస్తానే ఉంటాడు ఎరుక లేకుండా. అలా కాకుండా అది లభించకపోతే దాన్ని ప్రయత్నించి బాధకు లోనయ్యి విసుగు, విరక్తి వస్తుంది. అప్పుడు అయితే లభించటము, లేకపోతే లభించకపోవటం, ఈ 2 చివరి వరకు వెళ్ళిపోయి అప్పుడు విసుగు చెంది అసలు నేను ఇందులో నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాడు. కానీ అప్పటి వరకే పేకల లోతుల్లో మునిగిపోతాడు. మీకు అర్థం అవటం కోసం కొన్ని ఉదాహరణలు చెప్తాను. టీ అలవాటైనా, కాఫీ అయినా, వివిధ రకాల ఆహార పదార్థాలైనా, ఇంకా మద్యం సేవించటమైనా, సిగరెట్ సేవించటమైనా, ఇంకా ఏ అలవాట్లైనా, మనుషులతో ఉండే బంధాలైనా, వస్తువులైనా, ఏ రకమైన ఇష్టాలైనా సరే ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ముందు మన దగ్గర లేనప్పుడు, ఎవరి దగ్గరైనా సరే అది ఉన్నప్పుడు అది మన కంట పడుతుంది. ఆ కంట్లో పడినప్పుడు అది టేస్ట్ చూసిన తర్వాత
ఇది చాలా బాగుంది, ఇంటికెళ్ళి మనం కూడా ఇలా ప్రయత్నించాలి అని అనుకుంటాం. ఇంటికెళ్ళి ప్రయత్నించి చూసిన తర్వాత ఆ తర్వాత ఇది చాలా బాగుంది, ప్రతిరోజు మనం దీన్ని ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటాం. తర్వాత ఆ కంటి ఆకర్షణ నుంచి అది ఒక అలవాటుగా మారుతుందన్నమాట. అప్పుడు ప్రతిరోజు దానిని సేవించటం మొదలు పెడతాం. ప్రతిరోజు సేవిస్తున్న తర్వాత అది మనకి కాలకృత్యాలు ఇవన్నీ ప్రతిరోజు ఎలా చేస్తుంటామో అలాగే అది సేవించటం కూడా ఒక అలవాటు కింద మారిపోతుంది. అలవాటల్లా మెల్లిక అది లేకపోతే ఉండలేమన్నంత బలహీనతగా మారిపోతుంది. అది మనలో ఒక భాగం కింద అయిపోతుంది. అప్పుడు వస్తుంది మనకి ఎరుక, ఏంటి ఇంతలా ఇరుక్కుపోయాం, ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలి అని. కానీ ఈ ఆలోచన మనకి ఎప్పుడు రావాలంటే మన కంటి చూపు దగ్గరే రావాలన్నమాట. మొదటి రోజు మనల్ని ఆకర్షించినప్పుడే రావాలి. మనుషుల మధ్య స్నేహం కూడా ఇలాగే ఉంటుంది. ఒక ముక్కు ముఖం తెలియని ఒక అన్నోన్ పర్సన్ కూడా మన లైఫ్లోకి వచ్చినప్పుడు సేమ్ ఇలాగే జరుగుతుంది. ఒక స్నేహమైన, ఒక ఫ్రెండ్షిప్, ఒక బంధమైనా సరే మనం బాగా బాధలో ఉన్నప్పుడు ఒక మనిషి ఎవరైనా మనల్ని ఓదారుస్తూ 4 మాటలు మాట్లాడితే మనకు తెలియకుండానే మనం వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. అక్కడ మన బాధకు ఓదార్పు లభించింది అనుకుంటాం. అది చివరకు విడదీరాని బంధం వరకు వెళ్ళిపోతుంది. మొదట స్నేహం అనే భావంతో మొదలు పెడతాం. తర్వాత చివరికి వెళ్ళేసరికి ఇంకెక్కడో తేలుతుందన్నమాట ఆ బంధం. సమాజంలో జరిగే చాలా రకాలైన పొరపాట్లకు ఇదే మెయిన్ రీజన్. అందుకే పదే పదే ప్రతి నిమిషం సూక్ష్మమైన ఎరుకతో ఉండాలి అని బోధించటానికి కారణం ఇదే. మీరు వేసే చిన్న స్టెప్, ఒక్క అడుగు కూడా అది చివరికి ఎక్కడి వరకు తీసుకువెళ్తుందని కొంచెం లోతుగా ఆలోచిస్తే మొదటి అడుగు దగ్గరే మనకి జాగ్రత్త వస్తుంది. అసలు ఎవరైనా మిమ్మల్ని ఓదార్పుగా మాట్లాడినా ఏం చేసినా మనకు ఆటోమేటిక్గా ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోతుంది. మంచి చెడు ఏమీ ఆలోచించకుండా ఒక రకమైన ఆకర్షణకి లోనైపోతాము. మనిషి ఇప్పుడు ఎక్కువ గంటలు ఫోన్లో మాట్లాడటానికి, అనేక రకాలైన అలవాట్లు చేసుకోవటానికి, ఎక్కువ రకాలుగా ఉండే వీడియోస్ అన్నీ చూడటానికి అన్నిటికీ కారణం కూడా ఇదే. మన లోపల ఒక రకమైన వెలితి, ఆ వెలితి వలన ఏదో ఒక దానికి మనం జారబడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనకి మన హృదయాన్ని హత్తుకునేలాగా ఒక గొంతు వినపడిందో దానికి ఇంకా అట్రాక్ట్ అయిపోతాం అన్నమాట. అక్కడే మనం ఎరుకతోటి గమనించాలి ఇది ఎంతవరకు కరెక్ట్. మనం సత్యానికి కనెక్ట్ అవుతున్నామా, ఆ సత్యం చెప్పే మనిషికి కనెక్ట్ అవుతున్నామా, లేకపోతే ఒక వస్తువును చూసి ఇంప్రెస్ అయినప్పుడు మనం ఆ వస్తువుని సృష్టించిన, ఆ జ్ఞానాన్ని సృష్టించిన భగవంతుడికి కనెక్ట్ అవ్వాలా, లేకపోతే ఆ వస్తువుని మన సొంతం చేసుకొని వ్యామోహం పడి దానిని మళ్ళీ మళ్ళీ ప్రతి జన్మలోని అనుభవిస్తూ ఆ తాత్కాలికమైన ఆనందం దగ్గర ఉండిపోతున్నామా? మొదటి అడిగే నిర్ణయిస్తుంది మీ మొత్తం జీవితాన్ని. చాలా పెద్ద పెద్ద విషయాలకి మనం ఒక పెద్ద సుడిగుండంలో ఇరుక్కుపోవడానికి కారణము చాలా చిన్న అడుగు, మొదట వేసిన చాలా చిన్న అడుగు. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత, వీడియో ఆపేసిన తర్వాత మీ మనసులో జరిగే ప్రతి కదలికను మీరు గమనించుకోండి. ఒక మనిషితో మాట్లాడాలనిపించిన, ఒక మనిషితో స్నేహం చేయాలనిపించినప్పుడు, ఒక వస్తువును కొనుక్కోవాలనిపించినప్పుడు ప్రతిదీ కూడా గమనించండి. అది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఫస్ట్ మనల్ని అది ఎలా ఆకర్షించింది, ఆకర్షించిన తర్వాత మన మనసు దాని వెనుక ఎలా పరిగెడుతుంది, అది కావాలని ఎలా అనిపిస్తుంది. అట్లీస్ట్ చాలా చిన్న విషయము అనుకుంటాం. మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం, అది కూడా మన జీవితంలోకి ఎలా వస్తుందో గమనించండి. అసలు ఆ టీ లేకపోతే ఉండలేము, కాఫీ లేకపోతే ఉండలేము, భోజనం లేకపోతే ఉండలేము. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా గమనించండి. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం తింటున్నామా, వ్యామోహముతో ఆ రుచి కోసం
మళ్ళీ మళ్ళీ ఆ రుచి కావాలి అని అనిపిస్తుందా? అది ఒక మనిషి మీద వ్యామోహమైన అవ్వచ్చు, ఒక తిండి మీద వ్యామోహమైన అవ్వచ్చు, సమాజంలో జరిగే ప్రతి దాని మీద ఉన్న వ్యామోహమైన అవ్వచ్చు. మొత్తం అన్ని వ్యామోహాలు కలిసే కదా కోరికల కింద, గుణాల కింద రూపాంతరం చెందుతాయి. చెందిన తర్వాతే కదా మనకి అలవాటుగా, బంధంగా, చివరికి ఎక్కడికో తీసుకువెళ్ళి మనిషిని నించోబడుతుంది. అందులో నుంచి బయటకు రావడానికి ఎంత కష్టంగా ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. సంవత్సరానికి 1 కేజీ చొప్పున మనం బరువు పెరుగుతున్నాం అనుకోండి. 10 సంవత్సరాలు అయిన తర్వాత 10 కేజీలు బరువు పెరుగుతాం. కానీ మొదట 1 కేజీ బరువు పెరిగినప్పుడు ఎవరైనా దాన్ని సీరియస్గా తీసుకుంటారా? తీసుకోరు. 10 కేజీలు, 20 కేజీలు బరువు పెరిగిపోయిన తర్వాత అమ్మ బాబాయ్, నేను ఇంతకుముందు ఎంత అందంగా ఉన్నాను, ఇప్పుడు ఎంత భయంకరంగా అయిపోయాను అని అప్పుడు సీరియస్గా ప్రయత్నిస్తాం. కానీ అప్పుడు అందరూ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పెరగటం చాలా సులువండి, తగ్గటం ఎంత కష్టమో, ఎంత ప్రయత్నిస్తున్నా మేము తగ్గలేకపోతున్నాము అని అంటారు. అదొక్క బరువు విషయంలోనే కాదు, మనం గుణాలలో ఇరుక్కున్నప్పుడు కూడా. ఈ గుణాలు, కోరికలు ఎక్కువ అవటం వలన మనం వాటిలో నుంచి బయటకు రాలేక, ఆ బలహీనతలు, అలవాట్ల నుంచి బయట పడలేకపోవటం వల్ల ఎందుకు నాకు ఇంకా కోపం వస్తుంది, నాకు ఎందుకు ఇంకా కోరికలు కలుగుతున్నాయి అనే బాధ సాధకుడిని మరింత ఇంకా ఇంకా బాధకు గురి చేసి కృంగదీస్తూ ఉంటుంది. ఇంతకాలం చేస్తున్నాను కదా సాధన అనేసి. చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్, గొడవలు వస్తాయని నేను కొన్ని కట్ చేసి మాట్లాడుతున్నాను. కానీ ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే నెమ్మదిగా మీరు సూక్ష్మంగా ఒక్కొక్క విషయాన్ని గమనిస్తూ ఉంటే మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి నవ్వొస్తుంది మన మనసు స్పందించే తీరును గమనిస్తే, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఎందుకంటే అయ్యో, ఇంత జ్ఞానం తెలుసు కదా మనకి, ఎన్ని చదువుకున్నామో, ఎంతమంది గురువుల బోధ విన్నామో, ఎన్ని వీడియోలు విన్నాం కదా, తెలిసి జ్ఞానం తెలియకుండా తప్పు చేస్తున్నామంటే పర్వాలేదు, కానీ తెలిసి ఇందులో ఎంతలా ఇరుక్కుపోతున్నాం. ఎంత చిన్న విషయాలకి కూడా అయ్యో ఇది మనకి లేదే, మనకి దూరం అయ్యిందే అని ఎంత బాధపడుతున్నాము. కానీ దాని వెనుక ఉన్న భగవంతుడి కోసం కానీ, సత్యం కోసం కానీ అంత ఏడుపు నిజంగా ఎవ్వరిలోనీ లేదు. నిజంగా మీ అందరితో కలిపి నన్ను కూడా లెక్క పెట్టే చెప్తున్నాను. మీలో ఒక మనిషినే నేను కూడా. నేను అతీతమైన స్థితికి నేను పూర్తిగా ఎదిగిపోలేదు, కాకపోతే చేసేదానిని గమనించగలుగుతున్నాను. నా ఆత్మ నన్ను హెచ్చరించిన ప్రతి విషయాన్ని మీకు నేను చెప్పగలుగుతున్నాను, అంతే. అంతకు మించి ఇంక గొప్పగా నేనేమీ ఎదగలేదు. నెమ్మదిగా ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి కొంచెం మీ మనసులో మీరు ఇమిడిపోకుండా మీ మనసుకు ఒక అడుగు యువతలకి వేసి, మీ మనసు వేరు మీరు వేరు అని చెప్పి మీ మనసును ఒక రోజంతా గమనించండి. అప్పుడు అది చేసే అల్లరి, వికృత చేష్టలు, దాని కోరికలు ఎన్ని రకాలుగా ఉంటాయనంటే ఆఖరికి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అసలు ఈ మనసే బాగుంది భగవంతుడి కంటే, ఈ కోరికలు, ఈ వ్యామోహాలు, ఎంజాయ్మెంటు ఇదంతా బాగా నచ్చేస్తుంది మన మనసుకి. ఎందుకంటే ఆ మనసుగానే ఉంటున్నాం కదా. నాకు చాలాసార్లు అనిపించింది, ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయి కదా, ఇవన్నీ అనుభవించకుండా అటువైపుకి ఎందుకు అడుగేయాలి అని చెప్పేసి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు నా మనసు చాలాసార్లు వేసింది. అప్పుడంతా ఒక ఇమాజిన్ చేసుకొని ఒక రీల్ వేసుకొని చూస్తానన్నమాట. ఒక్కొక్క కోరిక చివరికి ఎక్కడికి తీసుకెళ్ళి నించోబెడుతుంది. అసలు ఒక్కొక్క పరిచయము మనం ఏ రకంగా బంధంలో ఇరుక్కునేలా చేస్తుంది. అసలు ఇప్పటి వరకు మన జీవితంలో ఉన్న బంధాలన్నీ, అసలు ఆ బంధాలన్నిటిలో నుంచి ఎలా బయటపడాలి, మనకున్న వ్యామోహాలు, భౌతికమైన కోరికలన్నిటిలో నుంచి వాటిని అన్నిటినీ ఎలా కడుక్కోవాలి అన్న ప్రయత్నం చేయకుండా ఇంకా
కొత్త వాటిని ఇంప్రెస్ చేస్తూ మన మనసు ఎలా పరుగులు తీస్తుందో అర్థమైనప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. మనం అనుకుంటాము బయట ఎంతో వింత జరుగుతుందని. కాదు, అసలు అన్నిటికంటే గొప్ప వింత మన మనసు. ఉదయం లేచినప్పటి నుంచి ఈ ఆకర్షణ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో, ఎలా పరిగెడుతుందో. ఆ ఆకర్షణ అనేది ఒక సబ్జెక్ట్ అనుకొని మీరు దానికి ఒక అడుగు ఇటువైపుకు వచ్చి ఆకర్షణ ఎన్ని రూపాలుగా రూపాంతరం చెందుతుందో గమనించండి. అప్పుడు మీకే ఎంతో జ్ఞానం లభిస్తుంది. మీకు అర్థమైన జ్ఞానాన్ని నాకు కూడా చెప్పండి. అందుకే కొత్త వాటిని స్వీకరించే ముందు, కొత్త పరిచయాలను పెంచుకునే ముందు, కొత్త మనుషుల్ని మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు, ఒక్క అడుగు వేసే ముందు జాగ్రత్తగా గమనించండి. మీరు ఉన్నవి కడుక్కోవటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో, ఎంతగా కష్టపడుతున్నారో. ప్రతి పరిచయము, ప్రతి కోరిక, ప్రతి వ్యామోహము ఒక టీ దగ్గర, కాఫీ దగ్గర మొదలుపెట్టి రాత్రి పడుకునే వరకు మనిషి పరిగెట్టే పరుగుల వెనుక ఉన్న కోరికలని, మనుషులని, ప్రతిదాన్ని, ఇటు వస్తు సమూహమైన అటు మనుషుల యొక్క గుంపు, అంటే ప్రతి ఒక్క ప్రతి బంధాన్ని ఆఖరికి నాతో సహా ఇప్పుడు నేను కూడా మీలో ఒక భాగం అయిపోయాను కదా. ఇప్పుడు జాన్యువరి నుంచి వీడియోస్ వింటున్నారు కదా. నా గురించి కూడా కొన్ని ఆలోచనలు మీ మైండ్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఆలోచనని కూడా ఆలోచన వెనుక ఇముడిపోతూ వెళ్ళిపోకుండా పక్కకు జరిగి గమనించండి. ఎందుకు నేను ఇంత గట్టిగా మీకు చెప్తున్నాను అంటే, నా జీవితంలో కనిపించిన ప్రతి పరిచయము, ప్రతి ఫ్రెండ్షిప్, ప్రతి మనిషిని, ప్రతి వస్తువు పట్ల ఉన్న ఆకర్షణని, ప్రతిదానిని నేను గమనిస్తూ ఉండేదాన్ని. నాకు ఒక కోరిక కలిగినప్పుడు అది ఎంత బలంగా, ఎంత తీవ్రంగా ఎక్కడి వరకు తీసుకెళ్ళి చివరికి నన్ను వదిలిపెట్టిందో, అంతా జరిగిపోయిన తర్వాత దానిని గమనించడం మొదలుపెట్టాను. విచిత్రంగా ఏం తెలిసిందంటే, నాకు జరిగినదే మళ్ళీ మళ్ళీ చిన్నప్పటి నుంచి రిపీట్ అవుతూ ఉండేదన్నమాట. ఆ విషయం నాకు చాలా ఎక్కువ సార్లు జరిగింది. అలా ఎక్కువ సార్లు జరిగిన తర్వాత ఆ తర్వాత నుంచి నేను నెక్స్ట్ జరిగేవన్నీ మొదటి నిమిషంలో గమనించుకొని ఆపగలుగుతున్నాను. అలా ఆపే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తులకి నేను ఒక పొగరుబోతుగాను, ఒక అహంకారిగాను నేను తిరస్కరిస్తున్నట్లుగా వాళ్ళకి కనిపించేదాన్ని. కానీ దాని వెనుక నేనెంత లోతుగా ఆలోచిస్తున్నాననేది ఎదుట వాళ్ళెవ్వరికీ తెలియదు. దాని వెనుక ఉన్న మంచి కూడా తెలియదు. ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినప్పుడు ఒక వ్యక్తికి పూర్తి ఎరుక ఉండి అవతల వాళ్ళకి ఎరుక లేనప్పుడు అవతల వాళ్ళకి ఈ వ్యక్తి అసలు అర్థం కారు. ఇద్దరిది ఒక స్థితి అయినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలుస్తుంది. మీరు నాకు పెట్టే కామెంట్స్ కానీ, మెయిల్స్ కానీ ప్రతిదీ చదివినప్పుడు నేను మీకు సమాధానం ఇవ్వటానికి 1కి 10 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచిస్తాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఒక సాధకురాలిగా మీ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి, ఇక్కడ ఎందుకు అంత పెద్ద విషయాన్ని, అంత పెద్ద పదాన్ని అభివృద్ధిని ఆకాంక్షించి అని అంటున్నానంటే, ఫస్ట్ స్టేజ్ నుంచి మెల్లిగా సాధన చేస్తూ పైకి వెళ్ళేటప్పుడు అసలు మనం ఒక పరిచయం ఏ రకంగా ఉంటుంది, ఒక బంధం ఏ రకంగా ఉంటుంది, మనల్ని మోక్షం వైపు ఏది తీసుకెళ్తుంది, మళ్ళీ జన్మకు ఏది కారణమవుతుంది అన్న ప్రతిదానిని కూడా నేను సూక్ష్మంగా గమనిస్తాను. మీ అందరి విషయంలో కూడా నేను అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే మీ అందరిలో కూడా నన్ను నేను చూసుకుంటానన్నమాట. మీరు ఏ స్థితిలో ఉన్నారు, మీరు పెట్టే కామెంట్ మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు కూడా 1కి 10 సార్లు చదువుతాను. నాకు కళ్ళు మసకగా ఉండి ఇబ్బందిగా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని పెద్దదిగా చేసి చదివి, మీ యొక్క స్థితి ఏ రకంగా ఉంది,
మీరే పరిస్థితుల్లో ఉన్నారు, మీకు నేను పెట్టే రిప్లై మీలో ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అని 1-10 సార్లు ఆలోచిస్తాను. అంత అవసరం లేదేమో అని మీకు అనిపించవచ్చు, కానీ ఒకటి చేస్తే నేను అంత పరిపూర్ణంగా చేస్తాను, చెయ్యకపోతే అసలు దాని జోలికే వెళ్ళనమాట. అంటే ఒక సాటి ఆత్మ ముందుకు వెళ్ళాలి అని అంటే ఏ రకంగా మనం స్పందించాలి, వాళ్ళతో స్నేహం పెంచుకోవాలా, వాళ్ళ బంధంలో ఇరికించాలా, లేకపోతే నేను వ్యూస్ కోసం డబ్బుల కోసం ఈ ఛానల్ ఇంకా డెవలప్ అవటం కోసం ఉండాలా, లేదు ఈ వీడియో వింటున్న వాళ్ళు పరిపూర్ణమైన సత్యం వైపు ఆకర్షింపబడాలి, భగవంతుడి వైపు మాత్రమే వెళ్ళాలి, మాధ్యమంగా ఉన్న ఈ గొంతుకి ఆకర్షింపబడకూడదు అని నేను నిర్ణయం తీసుకుంటున్నానా అనేది ఒక భగవంతుడికి నిర్ణయం తీసుకుంటున్నా నాకు మాత్రమే తెలుసు. కానీ ఎదుటి వాళ్ళకి అహంకారంగానో ఇంకో రకంగానో కనిపించవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియోని వింటున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా భగవంతుడి యొక్క ప్రేమ చాలా ఎక్కువగా ఉందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఎక్కడో ఉన్న నా లోపల ఒక జ్ఞానం రూపంలో స్ఫురించి మీ అందరికీ జ్ఞానాన్ని పరిచయం చేసి మాయ నుండి మిమ్మల్ని బయటపడేయాలని భగవంతుడు నన్ను ఒక మైకు కింద, ఒక పరికరం కింద వాడి మిమ్మల్ని తన వైపు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాడు అనమాట. చిన్న ఇసుకురవ్వంత జ్ఞానం మన వద్దకు వచ్చినా, ఇసుకురవ్వంత విషయం జరిగినా కూడా దాని వెనుక భగవంతుడి యొక్క సంకల్పం పరిపూర్ణంగా ఉంది అని మీరు నమ్మండి. అంత సూక్ష్మమైన ఎరుకను మీలో పెంచుకోండి. ఇక్కడ అద్భుతం ఏంటి తెలుసా? నేను కాదు, మీరు మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు అని చాలామంది నాకు మెయిల్లో నన్ను పొగుడుతున్నారు. కానీ ఇక్కడ అదంతా వెనుక ఉన్నది ఎవరంటే భగవంతుడు అన్నమాట. అది మీరు పూర్తిగా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఆ జ్ఞానము, ఆ సత్యము వెనుక ఉన్న ఆ పరమాత్మని మీరందరూ కూడా దర్శించుకోవాలని సాటి ఆత్మగా నేను కూడా కోరుకుంటున్నాను. నాతో నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నానో మీతో కూడా నేను అంతే జాగ్రత్తగా ఉంటున్నాను. మీరందరూ నాకు ఫోన్ నంబర్స్ పెట్టి ఫోన్ చేయమన్నప్పుడు నేను అహంకారంతో మిమ్మల్ని తిరస్కరించట్లేదు, మిమ్మల్ని రిజెక్ట్ చేయట్లేదు. అంటే మీరు పూర్తిగా ఎవరికి కనెక్ట్ అవ్వాలంటే భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి. నేను నా లైఫ్లో ఫేస్ చేసినవన్నీ, ఎన్ని పరిచయాలు, ఎంతమంది బాధలు అన్నీ కూడా చూసి ప్రతి ఫ్రెండ్షిప్ తోటి, ప్రతి పరిచయంతో ఎన్ని రకాల జ్ఞానాలు నేను ఎదుర్కొన్నాను అంటే సమస్యల్లో ఇరుక్కునేదాన్ని, చాలా ప్రమాదాల్లో ఇరుక్కునేదాన్ని. అన్నింటిలో నుండి భగవంతుడు నన్ను రక్షించాడు. కానీ ఆ జరిగిన విషయాలన్నీ నేను ఇక్కడ ప్రస్తావించలేను. ఎందుకంటే నన్ను ప్రమాదంలోకి నెట్టివేసిన వాళ్ళు కూడా బహుశా ఈ వీడియో వినే అవకాశం ఉంటుంది కదా. అందుకే ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. కానీ ప్రతి పరిచయము, ప్రతిదీ కూడా వస్తువైనా, మనిషి అయినా, ఏదైనా సరే మన విషయంలో జరిగేదానికి మనం ముందు జాగ్రత్త వహించాలి, ఎరుగుతోటి ఉండాలి. మీ అందరికీ నేను గురువునని చెప్పుకోలేను, కానీ నిజంగా ఒక గురువు మీకు ధ్యానం బోధిస్తే మీ మంచిని ఎలా కోరుకుంటాడో నేను కూడా మీరందరూ బాగుండాలి, బాగా సాధన చేయాలి, క్రమశిక్షణతో చేయాలి. బద్ధకము, మనుషుల పరిచయాలు, ఇంకా అనేక రకాలైన వ్యామోహాలు, బలహీనతలు ప్రతి కోణం నుండి నేను విషయాన్ని చూస్తున్నాను. అది మీకు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్క విషయము ఎక్కడికి తీసుకువెళ్తుందో మనకి తెలియదు కదా. అందుకు మీరు పైన మాత్రమే చూస్తారు. నేను కొంచెం లోతుగా ఒక అడుగు ముందుకు వేసి చూస్తున్నాను. అలాంటి స్థితి మీకు కూడా వచ్చిన రోజు మాత్రమే నా యొక్క ప్రయాస మీకు పూర్తిగా అర్థమవుతుంది. క్రమశిక్షణ లేకుండా మాత్రం
ఏది పొందలేమన్నది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అదే మీకు కూడా చెప్తున్నాను. మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమవటానికి ఒక జరిగిన విషయం నేను చెప్తాను. ఒక సాధకుడు చాలా బాగా ధ్యానం చేస్తున్న వాళ్ళని నేను కలిసినప్పుడు ఒకరు చాలా కన్నీళ్ళు పెట్టుకొని నాకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన స్టార్టింగ్లోనే వాళ్ళ గత జన్మ యొక్క సంస్కారాలని, గత జన్మలో సాధన ఎక్కడి వరకు ఆగింది అని చెప్పి నాతో చెప్పటం జరిగింది. గత జన్మలో చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఇంటి నుండి కాలినడకన ఒక 8-10 సంవత్సరాల వయసులోనే ఒక బాలుడి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి ఒక అత్యున్నతమైన సద్గురువుని కలిసి అతని దగ్గర సాధన చేసి ఎన్నో కష్టాలు పరీక్షల్ని ఎదుర్కొని ఆ గురువుని మెప్పించి ఆ గురువు దగ్గర దీక్ష తీసుకొని ఎంతో నిశ్చలమైన మనసుతోటి ఇంద్రియాలనన్నింటినీ జయించే ప్రయత్నం చేస్తూ సాధనలో కూర్చున్నప్పుడు తనకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి. అలా ఎన్ని సంవత్సరాలు 36 నుండి 40 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత చిన్నతనంలో తన తల్లి తనతో ఎంత ప్రేమగా ఉంది, ఎంత పేదరికాన్ని అనుభవించి తను భోజనం చేయకుండా తనకి అన్నం పెట్టేది, తన కడుపు మార్చుకొని అన్న విషయం తనకి గుర్తుకొచ్చిందంట. వెంటనే ఆ సద్గురువుని విడిచిపెట్టి తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆకాశవాణిగా తన సద్గురువు, నువ్వు చేసేది చాలా తప్పు నాయనా, ఎన్ని సంవత్సరాలు కష్టపడి సాధన చేశావు, ఇంకొంచెం సాధన చేస్తే నీ గమ్యాన్ని చేరుకుంటావు, పాసానికి మమకారానికి వశమైపోకు, నువ్వు నీ తల్లి గురించి వెళ్తున్నావు కానీ వెళ్ళినా కూడా అక్కడ నువ్వు అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసేది జరగదు, నీ ప్రయత్నం విఫలమవుతుంది అని సద్గురువు హెచ్చరిస్తారు. ఆ సద్గురువు యొక్క ప్రేమ తన సాధన కంటే కూడా తన మనసులో ఉన్న పాసము, మమకారము, మానసికమైన ప్రభావము తనని విపరీతంగా మమకారం వైపు లాగిందనమాట. అలా లాగినప్పుడు తన గురువు మాటను కూడా పెడచెవిన పెట్టి తను వినకుండా ఇంక అసలు వెతుక్కుంటూ చిన్నతనంలో ఉన్న తన తల్లి కోసం వెళ్తాడు. వెళ్ళి చూస్తే అప్పటికే ఆమె మరణించి ఉంటుంది. ఇంటి బయట ఆమె శవాన్ని వేసి ఉంటారనమాట. వెళ్ళిన తర్వాత ఆమె కాళ్ళ మీద పడి గుండె పగిలేలాగా ఏడ్చి ఆమె కాళ్ళ మీదే కళ్ళు తిరిగి పడిపోయాడంట. ఈలోపు తనకు కలిగిన దుఃఖానికి, ఏడుపుకి అంతకంటే ముందుకు వెళ్ళి ఆ జన్మని చూసుకోలేక వెంటనే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత ఎంత బోరున ఏడ్చాడంటే తన చొక్కా అంతా తడిచిపోయేలా ఏడ్చాడు. ఏంటంటే తను అనుభవించిన బాధలు, తన తల్లి అనుభవించిన బాధలు, తన సాధన కోసం తన గురువుని మెప్పించటానికి ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు. ఆ బాధలు అవన్నీ కూడా తన ధ్యానంలో కనిపించాయంట. ఎంత బాధపడ్డాడంటే ఎప్పుడూ కూడా మమకారానికి, పాసానికి వశమవ్వకూడదు ఒక సాధకుడు. ఆ పాతవే కడుక్కోలేకుండా ఉంటే కొత్తవి కూడా ఎన్ని రకాలుగా మనిషిని ప్రభావితం చేస్తాయి అని చెప్పి ఒక్కొక్క గుణం గురించి ఆ సాధకుడు మాట్లాడుతున్నప్పుడు అసలు నాకు కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. అంటే ఒక మనిషిని ఒక్కొక్క గుణము ఎంత ప్రభావితం చేస్తుంది, ఒక్క చిన్న కారణము ఎన్ని జన్మలు ఎత్తేలా చేస్తుంది. ఆ తర్వాత కూడా ఆ సాధకుడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడు. అంటే అంత కఠోరమైన సాధన ఉన్నా కూడా తను ఎలా గుణాలకిలో వశమవుతున్నాడు, ఎలా జారిపోతున్నాడు, మళ్ళీ పైకి ఎలా ఎక్కుతున్నాడు, మళ్ళీ ఎలా జారిపోతున్నాడు. ఇదంతా విన్నాక అసలు నాకు కలిగిన అనుభవాలు, వాళ్ళ అనుభవాలు అన్నీ వినేసరికి బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మన మనసు స్పందించినప్పుడు, ఒక చర్య మనకి చెయ్యాలి అనిపించినప్పుడు 1కి 10 సార్లు మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. అంటే ఒక సూక్ష్మమైన కదలిక మనలో కదిలినప్పుడు అది ఎంత పరిణామాలకి దారితీస్తుంది అంటే కొన్ని విషయాలు నేను అసలు మీకు చెప్పలేను. మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు అవి లోతుగా అర్థమవుతాయి అన్నమాట. అంటే బాహ్యంగా కొన్ని విషయాలు మాట్లాడటానికి కొన్నిసార్లు వీలు కాదు. అందుకే జాగ్రత్తగా ఉండండి.
దేనికి ఆకర్షింపబడాలంటే సత్యానికి మాత్రమే. మధ్యలో త్రోవలో ఎదురైన వాటికి మనం ఎప్పుడూ ఆకర్షింపబడకూడదు. కొంతమందికి చుట్టూరా ఉన్న భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, బంధాలు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒకే మార్గంలో ఉన్న వాళ్ళు దొరుకుతారు. కొంతమందికి అస్సలు సహకారం లేని వాళ్ళు దొరుకుతారు. అది ఒక రకంగా మనల్ని సహకరించే వాళ్ళు దొరికినప్పుడు ఎంత ఆనందంతో ముందుకు వెళ్ళి అది చేరుకుంటాము. సహకరించిన వాళ్ళు దొరికినప్పుడు విరక్తి, వైరాగ్యం వైపు వెళ్ళి ఆ మార్గానికి చేరుకుంటాము. ఏదైనా సరే చివరికి ఆ మార్గం వైపే మనకి నడిపిస్తుంది. కానీ తస్మాత్ జాగ్రత్త. ప్రతి సెకండు ఎరుగుతూ ఉండే ప్రయత్నం చేయండి. మీ లోపల జ్ఞాన భాండాగారం ఉంది, వినటానికి ప్రయత్నించండి. ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ సమయం దొరికినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.